బిగ్ బాస్ సీజన్ 9లో ఎప్పుడు ఏం జరుగుతుందనేది ఊహించడం చాలా కష్టంగా ఉంది. ఇక ఇందులో భాగంగానే బిగ్ బాస్ హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా ఆయిషా అడుగుపెట్టిన సంగతి కూడా తెలిసిందే. అయితే ఆయిషా అడుగుపెట్టిన మొదటి రోజే తనూజాని టార్గెట్ చేసి ఈ అమ్మడు చాలా నెగెటివ్ అయిందని చెప్పాలి. ఒకానొక టైంలో ఈమె ఎప్పుడు నామినేషన్‌లోకి వస్తే ఎలిమినేషన్ చేసి బయటకి తీసుకొచ్చేద్దామా అనే ఆడియన్స్ అంతలా ఫిక్స్ అయ్యారు. ముఖ్యంగా తనూజ ఫ్యాన్స్ అనే చెప్పాలి. ఇక తనూజ ఫ్యాన్స్‌కి ఒక విధంగా ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. మొత్తానికి ఆయిషా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. ఎందుకనుకుంటున్నారా? ఆయిషాకి హెల్త్ ఇష్యూస్ చాలా ఉన్నాయట. ఆమెకి బిగ్ బాస్ హౌస్‌లో ఉండడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. అందుకే మీరు చూసుకున్నట్లయితే టాస్కుల్లో కూడా ఈమె 2 టాస్కుల్లో పార్టిసిపేట్ చేయలేదు. సో, ఫైనల్‌గా ఈమె బిగ్ బాస్‌లో మెడికల్ రూమ్ పంపించినప్పటికీ కూడా ఈమె ఆరోగ్యం కుదుట పడలేదనే కారణంగా మొత్తానికి ఎలాగైనా సరే హాస్పిటల్‌లో చేర్పించాలంటే హౌస్‌లో ఉన్న డాక్టర్స్ చెప్పారు. దీంతో బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు పంపించి ట్రీట్మెంట్ కోసం ఆయిషాని ఎలిమినేట్ చేసి బయటకు తీసుకొచ్చారు. మరి ఒకవేళ ఆయిషాకి గనుక ఈలోగా తన ఆరోగ్యం కుదుటపడితే ఎపిసోడ్‌లో మళ్ళీ రీ ఎంట్రీ ఇప్పిస్తారు. లేకపోతే అఫీషియల్‌గా సాటర్డే రోజే ఈమెని ఎలిమినేషన్ కింద చూపిస్తారు. ఏదేమైనప్పటికీ కూడా మరి ఆయిషాకి హెల్త్ ఇష్యూస్ వల్ల బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. మరి ఈమె హౌస్‌లోకి వెళ్తే బెస్ట్ అంటారా? లేకపోతే హౌస్‌లోకి వెళ్ళకుండా రెస్ట్ తీసుకుంటే బెస్ట్ అంటారా అనేది కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హావ్ ఎ నైస్ డే.